ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. 2 కుటుంబాలను రోడ్డును పడేలా చేసింది. ఇద్దరు 2 వారాల కిందట ఆత్మహత్యాయత్నం చేయగా ప్రియుడు అప్పుడే చనిపోగా తాజాగా ప్రియురాలు కూడా చికిత్స పొందుతూ చనిపోవటం విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో విషాదం నింపింది. గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన సీర పైడిరాజు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో 3 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే పైడిరాజు అదే గ్రామానికి చెందిన వివాహిత సబ్బూకు రామలక్ష్మితో 8 నెలల కిందట పరిచయం ఏర్పడగా అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తాడు. ఈ క్రమంలో డిసెంబర్ 1 సాయంత్రం పురిటిపెంట రైల్వే గేట్ వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడ పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పైడిరాజు డిసెంబర్ 2న మృతి చెందాడు. ఇప్పుడు రామలక్ష్మి కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి. పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ఎన్నో పచ్చని సంసారాలు వివాహేతర సంబంధాల కారణంగా కూలిపోయాయి. రామలక్ష్మి పైడిరాజు చేసిన తప్పుతో వారు ప్రాణాలు కోల్పోవడంతో పాటు కుటుంబంలో కూడా విషాదంలోకి నెట్టేశాయి. వీళ్ళిద్దరు కూడా హాస్యంగా మాట్లాడుకునేవారు. అయితే 29వ తేదీని వీడు 16 గంటలకు 4 గంటలకు మందు తీసుకున్నాడు కదా. మార్నింగ్ ఏంటంటే 28 నైట్ మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడనని చెప్పేసి అన్నది. మాట్లాడని చెప్పి 29 మార్నింగ్ అతను మన గజపతినగరంలో అదే పుల్టిపెంట రైల్వే గేట్ రైట్ సైడ్ ఏమని చెప్పేసి పోలీసు చెప్పాడు. సరేలే అని చెప్పేసి వస్తే ఆమె వచ్చే సమయానికి మీకు మందు తాగి ఆ గడ్డి మందు తాగి పడుకో అన్నారు ఆటో దగ్గర. వెంటనే ఏంటంటే ఇప్పుడు మందు తాగి చనిపోతే వాళ్ళ నా మీద వస్తుంది భయంతో ఈమె కూడా ఏం చేస్తుంది గడ్డి మందు తాగేసింది. ఇద్దరిని హాస్పిటల్కి పంపించారు.